కోడలు అనామిక చెప్పింది విని అత్తయ్య శారద, మావయ్య ప్రసాదు, భర్త రమేషు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అత్తయ్య, నా మాట నమ్మండి. ఇలాంటి సమయంలో మనం చేపలు పడితే మనకి చాలా లాభం వస్తుంది. కోళ్ళ, నువ్వు మాటల్లో చెబుతుంటే వినడానికి బానే ఉంది గాని ఇది చలికాలం, పైగా రాత్రి పగలు అనే తేడా లేకుండా మంచి ఎట్టా పడుతుందో చూస్తానే ఉన్నావుగా. నువ్వు చెప్తున్నట్టుగా చేతల్లో చేయడమే చాలా కష్టంగా ఉంటుందమ్మా కోళ్ళ. అవును కోళ్ళ, మీ అత్తయ్య చెప్పేది నిజం. చలిని గమనిస్తున్నావు గదా తల్లి, రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గటం లేదు. ఒక చలి మాత్రమే కాదన్నా, మంచు పడ్డం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఆ మంచు వల్లే చలి మరింతగా రెచ్చిపోతూ మన మీద దాడి చేస్తుంది. ఇలాంటి సమయంలో నువ్వు చెప్పినట్టు చేయడం కష్టమనిపిస్తుంది కోళ్ళ. అవుననమిక, సూర్యుడున్నా చంద్రుడున్నా తనకు సంబంధం లేదన్నట్టుగా బోలెడంత మంచు పడుతూనే ఉంది. అలాంటి మంచులో మనం నదిలోకి వెళ్లి చేపలు పడదామని చెప్తున్నావు. ఇది అయ్యే పనిని ఎలా అనుకుంటున్నావు చెప్పు. అవ్వదని మనం అనుకోవడానికి వీల్లేదు మావయ్య. చెయ్యాలి, అవ్వాలి. మనకి మరొక దారి లేదు. ఉన్న దారి నేను చెప్పిన దారే. అందరూ బాగా ఆలోచించండి. నేను చెప్పినట్టు చేస్తే మనకి డబ్బులు బాగా వచ్చే అవకాశం ఉందత్తయ్య. నువ్వు ఆలోచించినట్టు వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తే ఎట్టాగమ్మా? నాలాగా వేరే వాళ్ళు ఆలోచించరత్తయ్య. ఎందుకంటే నా మెదడు నా దగ్గరే ఉంది. నేనెవరికీ అప్పుగా నా మెదడుని అరివివ్వలేదు కదా. అది కాదు కోళ్ళ. అత్తయ్య, ఇంతలా అంతలా చలి పెడుతుంది కాబట్టి చేపలు పట్టడానికి ఎవరూ రారు. మనం వెళ్ళి పడితే మనకి ఎక్కువ చేపలు పడే అవకాశం ఉంది. అవకాశం కాదు, నేను గ్యారంటీగా చెప్తున్నాను. నా మాట నమ్మండి. నువ్వు అనుకుంటున్నట్టుగా వేరే వాళ్ళు అనుకొని వాళ్ళు కూడా మనలాగే మంచులో చేపలు పట్టడానికి వస్తే అప్పుడేం చేద్దామనమిక? రోజు చేస్తున్న పనినే ఈరోజు చేద్దామండి. అంటే మనకు పడిన చేపల్ని తీసుకుని వెళ్ళి అమ్ముకోవటమే కదా? అంతే. ఇక ఆలస్యం ఎందుకు కోళ్ళ? పద, సాగరం దగ్గరికి పోదాం. ఈరోజు వద్దత్తయ్య, మంచు రావటం లేదు, అంత చలి కూడా లేదు. అందుకే ఈరోజు మామూలుగానే వెళ్ళి ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు పట్టుకొచ్చి అమ్ముకుందాం. ఏ రోజైతే మంచు బాగా పడుతుందో ఆ రోజు చలి కూడా ఎక్కువగా ఉంటుంది కనుక అదే రోజున మనం వెళ్ళి చేపలు పట్టుకుందాం. పదండి. యావండి, ఇంటి దగ్గరుండి మీరు చేయాల్సిన పని గుర్తుంది కదూ? గుర్తుంది శారదా. మధ్యాహ్నం ఇంత అన్నం తిని పిల్లల కోసం చూస్తూ ఉంటాను. సాయంత్రం పిల్లలు రాగానే వాళ్ళకి అన్నం తినిపించి బట్టలు మార్చి ట్యూషన్కి పంపించాలి. ఇది నేను రోజూ చేస్తున్న పనేగా. ఇది మాత్రం గుర్తుందిలే శారదా. కాళ్ళ, వెళ్దామా? రే బాబు, రమేషు అని ఇంటి నుంచి శారదా, రమేషు, అనామిక చేపలు పట్టడానికి బయలుదేరి వాళ్ళ ఊరి పక్కనే ఉన్న నది దగ్గరకు వచ్చారు. అప్పుడే శ్యామల ఒక బుట్ట నిండా చేపల్ని నింపుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఏంటి శారదా వదినా, ఈరోజు ఇంత ఆలస్యమైంది? నేను రావడం ఆలస్యమైంది కాబట్టే కదా శ్యామల, చేపలతో నీ బొట్ట నిండిపోయింది. అయితే రోజు ఆలస్యంగానే నది దగ్గరికి రావదినా. రోజు ఇలా చేపలతో నా బుట్ట నిండితే నేను, నా మొగుడు, నా పిల్లలు ఏదో నీ పేరు చెప్పుకొని 2 పూటల అన్నం తింటాం. అప్పుడు నేను, నా భర్త, కొడుకు, కోడలతో కలిసి రోడ్ల మీద అడుక్కోవాలమ్మా శ్యామల. అయ్యో వదినా, ఉన్నట్టుండి ఒకేసారి అంత మాట అనేసావు. అలా ఏమవ్వదులే. నీ ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ కూడా చేసుకుంటాం వదినా. దండేసి దీపం కూడా పెడతారా? భలే అన్నావా నమిక. మేమలా చెయ్యంలే. నదులు ఏమైనా చేపలు మిగిల్చావా? మొత్తం నువ్వే పట్టుకుపోతున్నావా శ్యామల? ఈ ఎటకారం మాత్రం నువ్వు మాండం లేదు శారదా వదినా అని చెప్పి అక్కడి నుంచి చేపల బుట్టను తీసుకుని వెళ్ళిపోతుంది శ్యామల. అనామిక, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి పడవ తీసుకొస్తాను అని నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుకి కట్టేసిన పడవ దగ్గరికి వచ్చాడు రమేష్. కోళ్ళ, ఈ శ్యామల నదిలో ఉన్న చేపలన్నిటినీ పట్టుకుపోతున్నట్టుంది. మన పరిస్థితి ఏమిటన్నది నాకే అర్థం అవ్వట్లా. అత్తయ్య, ప్రతి బియ్యం గింజ మీద తినేవాడి పేరున్నట్టు మనకి పడాల్సిన చేపల మీద మన పేర్లుంటాయి. అందుకు మనం భయపడాల్సిన, బాధపడాల్సిన పని లేదత్తయ్య అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ పడవ తీసుకుని వాళ్ళ దగ్గరికొచ్చాడు. ముగ్గురూ పడవెక్కారు. రమేష్ జాగ్రత్తగా పడవని నడుపుతున్నాడు. అత్తాకోడళ్ళు వలలు పట్టుకున్నారు. ఇంటి బయట ప్రసాద్ కూర్చొని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉంటాడు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ వదిలిపెట్టగానే హరీషు, భవ్యలు ఇంటికొచ్చారు. వచ్చారా పిల్లలు? వెళ్ళండి, వెళ్ళి ఈ స్కూల్ బట్టలు తీసేసి మామూలు బట్టలేసుకోండి, అన్నం తినిపిస్తాను. ఏం కూర చేశారు తాతయ్య? నువ్వు ఎగ్గు కూర కావాలని చెప్పావంట కదా తల్లి, ఎగ్గు కూరే చేసింది అని చెప్పగానే హరీషు, భవ్య ఇద్దరూ సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అత్తాకోడళ్ళు రమేషు చేపల మార్కెట్లో ఒక చోట కూర్చొని
చేపలమ్ముతూ ఉంటారు. ఇంటి దగ్గర హరీషు భవ్యలు మామూలు బట్టలు వేసుకుంటారు. ప్రసాద్ వాళ్ళకి ప్రేమగా ఎగ్గు కూరతో తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరూ కడుపు నిండుగా తింటారు. తిరిగి బ్యాగులు వేసుకుని ట్యూషన్కి వెళ్ళిపోతారు. చీకటి పడుతూ ఉండగా అనామిక, శారద, రమేష్లు చేపలు మొత్తం అమ్మేసి ఇంటికొచ్చారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున బాగా మంచు పడుతూ చలిగా ఉంటుంది. దాంతో ఊరి వాళ్ళు ఎవరూ బయటకు రాకుండా ఇళ్లలోనే చలిమంట వేసుకుని వెచ్చగా ఉంటారు. కానీ అనామిక ఫ్యామిలీ ఇంట్లో ఉండకుండా ఆ మంచులో చేపలు పట్టడానికి దుప్పట్లు కప్పుకొని మరీ బుట్టలు పట్టుకుని బయలుదేరతారు. అయినా శారద వణికిపోతూ ఉంటుంది. ఎంత మంచులో చేపలు పట్టడం ఏంటే కోళ్ళ? మనకి లాభం రావాలంటే తప్పదత్తయ్య. అయినా చలి పెట్టకుండా దుప్పటి కప్పుకున్నారు కదా. అంతలా మంచు పడుతుంటే ఈ దుప్పటి ఎప్పుడో దడిసిపోయింది కోళ్ళ. అత్తయ్య, ఏం చెప్పినా నేను వినను. మనం ఈ మంచులో వెళ్ళి ఎలాగైనా చేపలు పట్టుకురావాలి, అమ్మాలి, అధికంగా డబ్బులు సంపాదించుకోవాలి అని చెబుతూ ఉండగానే నది దగ్గరకు నడుచుకుంటూ వచ్చారు. పడవలో రమేషు, అనామిక, శారద నదిలో వెళ్తూ ఉంటారు. సన్నగా మంచు పడుతూ ఉంటుంది. ఇంట్లో హరీషు, ప్రసాదు, భవ్యలు చలిమంట వేసుకుని కూర్చున్నారు. ప్రసాద్ చెప్పే కథ వింటూ ఉంటారు పిల్లలు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. చాలా చేపలతో ఒడ్డుకొచ్చిన అత్తాకోడళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. నువ్వు చెప్పింది నిజమైంది కోళ్ళ. ఇంత మంచులో ఎవరో చేపలు పట్టడానికి రాలా, మనం మాత్రమే వచ్చాం కాబట్టి మనకి చేపలు చూడు ఎలా పడ్డాయో. ఎంత లేదనుకున్నా 5,000 వస్తాయి అనామిక. 5,000? అమ్మో, అంత పెద్ద మొత్తంలో ఒకసారి డబ్బు మన చేతికొచ్చుద్దా? అయ్యో అత్తయ్య, ఆయన తక్కువ చెప్తున్నాడు. ఈ చేపలు మొత్తం అమ్మితే 20,000 వరకు వస్తుంది. నన్ను నమ్మండి, మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి చేపల వ్యాపారం చేసి సారంగపాణితో మాట్లాడి వస్తాను. కోళ్ళ చేపల్ని బొట్టల నిండా వేసుకొని తల ఒకటి నెత్తిన పెట్టుకొని ఆ సారంగపాణి దగ్గరికి వెళ్దాం. నువ్వు వెళ్ళి అతను తీసుకుని రావడం ఎందుకు చెప్పు? అమ్మ చెప్పింది నిజమా నమిక? ఈ మంచులో అతను రావచ్చు, రాలేకపోవచ్చు. మనమే బుట్టల నిండా చేపలు పట్టుకొని అతని దగ్గరికి వెళ్దాం అని ముగ్గురు మాట్లాడుకొని చేపలతో నిండిన బుట్టల్ని నెత్తిన పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి సారంగపాణి కొట్టుకొచ్చారు. ఏమ్మా అనామిక, ఇంత మంచులో ఇన్ని చేపల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నదిలో పట్టుకొనొచ్చాం. చలికాలం కదా, పైగా మంచు పడుతుండడం వల్ల ఎవరూ ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. అత్తకోడలమైన మేము ధైర్యం చేసి ఇంతలా చేపలు పట్టుకొచ్చాం. చూసి ధర చెప్పండి, డబ్బులు ఇవ్వండి. అవును బాబు, బాగా చేపలను చూసి అంతే బాగా డబ్బులు ఇవ్వండి అయ్యా. ఎంత చూసినా తమరు ఎన్ని చేపలు తెచ్చినా మీకు ఇచ్చేది మారదు. 3,000 ఇస్తాను. మొత్తం చేపల బుట్టల్ని అక్కడ పెట్టి వెళ్ళండి. పాత లెక్క వద్దండి బాబుగారు, ఇప్పుడు కొత్త లెక్కలు చెప్పండి. అంటే బాబుగారు, మేం తెచ్చిన చేపలకి మేము అడిగిన డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం అంతే. మాకు తెలుసు ఈ చేపలకి 20,000 వస్తాయని. ఏంటి 20,000? డబ్బులు అనుకుంటున్నారా? నీళ్లలో పట్టే చేపలు అనుకుంటున్నారా? 20,000 అంటే మామూలు విషయం కాదు. మీకు కాదని మాకు తెలుసు, కాకపోతే రెగ్యులర్గా మీకే అమ్ముతాం కదా అని ముందుగా ప్రాధాన్యత ఇచ్చాం అంతే. బాబు ఆలోచించండి, ఈ మంచులో చేపలు ఎవరు పట్టుకురారు. ఏదైనా ఆర్డర్ ఉంటే మీకే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని అనామిక, రమేష్, శారద చెప్తూ ఉంటే సారంగపాణి ధైర్యం చేసి అత్తాకోడళ్ళకి మంచిగా 20,000 రూపాయలిచ్చి వాళ్ళ దగ్గర నుంచి చేపల్ని తీసుకుంటాడు. తన వ్యాపారం తాను చేసుకుంటూ ఉంటాడు. ఇక అత్తాకోడళ్ళు 20,000 రూపాయల డబ్బులు తీసుకుని సంతోషంగా ఇంటికొచ్చారు. చలిమంట దగ్గర కూర్చున్న ప్రసాద్కి ఆ డబ్బులిచ్చారు. ప్రసాద్ ఆ డబ్బుల్ని చూసి ఎంతగానో ఆనందపడ్డాడు. మావయ్య, మీ కాళ్ళ ఆపరేషన్కి కావలసిన డబ్బులొచ్చే. రేపే మనం హాస్పిటల్కి వెళ్దాం, ఆపరేషన్ చేయిస్తాం. మళ్ళీ మీరు మామూలుగా అందరిలాగా నడుస్తారు మావయ్య. అవునండి, మీరు మళ్ళీ మాతో సమానంగా నడుస్తారు. అది సాధ్యం కాదులే శారద, నా కాళ్ళు. అలా మాట్లాడుకు నాన్న. అనామిక మీద నమ్మకం ఉంచి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళండి. 2 కాళ్లతో మీరు నవ్వుకుంటూ వచ్చేస్తారు. అలా అందరూ ధైర్యం చెప్తే ప్రసాద్ కాళ్ల ఆపరేషన్ చేయించేస్తారు. కొన్నాళ్ళకి 2 కాళ్లతో ప్రసాద్ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అది చూసి అందరూ ఆనందంగా ఉంటారు. ట్రైన్లో సమోసాలమ్మే పేదకోడలు. డబ్బు పిచ్చిగల శారదకి పెద్ద ఇల్లు, కారు, ఖరీదైన పట్టుచీరలు, నగలతో పాటు తన బ్యాంక్ అకౌంట్లో లక్షల కొద్దీ డబ్బులున్నాయి. భర్త ప్రసాదు, కొడుకు రమేషు ఇద్దరూ బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. శారద ఆ డబ్బుల్ని ఇంట్లో కూర్చుని కౌంట్ చేసుకుంటూ కంప్యూటర్లో సేవ్ చేసి పెట్టుకుంటూ, ఈ డబ్బు సరిపోదు, ఇంకా డబ్బులు కావాలి. ఆయన కొడుకు బిజినెస్లు చేసి సంపాదిస్తున్న డబ్బులు మొత్తం నాకే తీసుకొచ్చిస్తున్నారు. ఇక ఇంట్లో ఖాళీగా ఉన్నది పేద కోడల అనామిక మాత్రమే. ఇంటి పని, వంట పని చేసిన తర్వాత కోడల్ని కూడా ఏదైనా వ్యాపారం చేయమని చెప్పాలి. ఆ డబ్బులు తీసుకొచ్చి నాకివ్వమనాలి.
అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటది. కానీ అనామిక అంత ఈజీగా ఒప్పుకోదు. ఏదో ఒక కోడలి వీక్ పాయింట్ పట్టుకుంటే గాని నేను అనుకున్నది సాధ్యం కాదు. కోడలి వీక్ పాయింట్ ఏంటో ఆలోచించాలి అని అనుకుంటూ ఉండగా పేద కోడలు అనామిక 2 డబ్బు కట్టల్ని తీసుకుని శారద దగ్గరికొచ్చింది. ఏంటే పేద కోడలా, నేనెలా నీ గురించి అనుకున్నానో లేదో నువ్వే అట్టా వచ్చేశావు. నా గురించి అనుకుంటున్నారా? ఎందుకత్తయ్యా అని అనామిక అనగానే శారద కోపంగా చూస్తూ వెటకారంగా ఇలా అంటుంది. ఎందుకంటావేమిటి కోళ్ళ? నువ్వు తీసుకొచ్చిన డబ్బులతోనే కదా మేమంతా ఆధారపడి బతుకుతున్నాము. నువ్వు సంపాదిస్తున్న డబ్బులతోనే కదా మేమింత దర్జాగా బతుకుతుంది. అప్పుడు నిన్ను తలుచుకోకుండా అట్టా ఉంటానమ్మా. అనామిక మౌనంగా తలదించుకొని నిలబడింది. శారద మళ్లీ మొదలుపెట్టింది. నేను, మా ఆయన, నా కొడుకు, నా మానవడో నా మానవరాలు ఇలా అందరం నిత్యం నిన్ను తలుసుకుంటేనే కదా కోళ్ళ మా కొడుకులు నిండిపోతాయి, మా ఆకలి తీరుద్ది. నువ్వు మా ఇంటి మహారాణివి, యువరాణివయ్యే అని శారద అంటున్న ఆ మాటలకి అనామిక బాధగా కన్నీళ్లు పెడుతూ, అత్తయ్య, ఈ డబ్బుల కట్టలు సోఫాలో పడి ఉన్నాయి. వీటిని మీకు ఇవ్వాలని వచ్చాను. ఈ డబ్బులేదో నువ్వు సంపాదించి తీసుకొచ్చి వస్తున్నట్టు బిల్డప్ ఎత్తనా కదా. ఇంట్లో ఉన్న డబ్బులేగా నువ్వు తీసుకొచ్చి మాకిచ్చింది. అవునత్తయ్య, ఇంట్లో ఉన్న డబ్బులే, మీరు సంపాదించిన డబ్బులే. కానీ సోఫాలో పడి ఉండడం అంత మంచిది కాదని తీసుకొచ్చానత్తయ్య అని అనామిక చెప్పగానే శారదకి తన పేద కోడలు అనామికను ఏడిపించే ఆయుధం చేతికి చిక్కినట్టయింది. లోలోపల సంతోషపడుతూ తనలో తాను, ఇప్పుడు చూడు, నా పేద కోడల్ని ఒక ఆట ఆడుకుంటాను. వ్యాపారం చేయించి డబ్బులు సంపాదించేలా చేస్తా అని అనుకుని పైకి కోడలు అనామికాని చూస్తూ, నేనక్కడ ఇంకో కట్ట కూడా పెట్టాను కోళ్ళ, మరి 2 ఇచ్చావు, 3 కట్టేదే అని శారద అడగ్గానే అనామిక అయోమయంగా చూస్తూ కంగారుగా, అయ్యో అత్తయ్య, సోఫాలో 3 కట్టలు లేవు, 2 ఉన్నాయి. ఈ 2 మాత్రమే ఉన్నాయి. నా మాట నమ్మండి, అక్కడ ఈ 2 ఉన్నాయి అత్తయ్య. నేనే డబ్బులు కట్టలు తీయలేదు అత్తయ్య. తెలివిగా మాట్లాడబాక అనామిక, ఈ డబ్బులు కట్టలు నా దగ్గరికి ఎట్టా వచ్చాయి? ఇప్పుడే కదా అత్తయ్య నేను తీసుకొని ఇచ్చాను మీకు కదా. మరి నువ్వు తీసుకొని ఇచ్చావు, ఇంతకుముందు నువ్వే కదా నేను తీసుకోలేదు అత్తయ్య అన్నావు, తీలేదత్తయ్య అంటున్నావు. ఆ 3ది అత్తయ్య, నా ఉద్దేశం అయితే అది కాదు. ఇట్టా చూడమ్మాయి, నీ దురుద్దేశం నాకు అర్థమైంది. కానీ అది మంచి పద్ధతి కాదు కోళ్ళ. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగాలి కదా. ఇట్టా దొంగతనం చేయడం ఎందుకు చెప్పు అని శారద అనగానే అనామిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు సెలయేరులా గలగలా పారుతూ ఉంటాయి. బాధగా, అయ్యో అత్తయ్య, నేను నా ఇంట్లో దొంగతనం చేయడం ఏమిటి? నిజంగా నాకు ఈ డబ్బుల కట్టల గురించి ఏమీ తెలీదు. సోఫాలో కనిపించే తీసుకొచ్చి మీకిచ్చాను. నన్ను నమ్మండి, నేను ఎలాంటి దొంగతనం చేయలేదత్తయ్య. ప్రతి దొంగ ముందిదే చెబుతాడు కోళ్ళ. ఆ తర్వాత భర్త మీద పిల్లల మీద ఒట్టులేస్తారు. నేను చాలా సినిమాల్లో చూశానులే. ముందు నువ్వు ఆ ఏడు పాపు ఆపవే, నీ దొంగేడుపు అని శారద అనగానే అనామిక కన్నీళ్లను తుడుచుకుని ఆ గది గుమ్మం దగ్గరికొచ్చింది. అంతే, శారదకు ఎక్కడా లేని కోపం వచ్చింది. గట్టిగా, ఏంటే కోళ్ళ, నేనిక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వలా వెళ్ళిపోతున్నావు? ఎంత పొగరే నీకు? రా, వచ్చి నా ముందు నిలబడు. దొంగలించిన ₹1,00,000 కట్టని ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా చెప్పు అని శారదనగాని అనామిక కన్నీళ్లతో బాధగా శారద దగ్గరికొచ్చింది. చెప్పవే, ₹1,00,000 కట్టని ఎక్కడ దాచిపెట్టావు? అత్తయ్య, నేనెంత చెప్పినా తమరు వినిపించుకోవడం లేదు. నేను దొంగతనం చేశానని గట్టిగా నమ్ముతున్నారు. ఏం చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా సరే చేస్తాను. మామయ్యకి ఆయనకి తెలియకుండా చేస్తాను. సరే అయితే నీ పుట్టింటికెళ్ళి ₹1,00,000 తీసుకొని రా కోళ్ళ. వెళ్ళి ₹1,00,000 కావాలి, తీసుకురా అని శారద చెప్పగానే అనామిక బ్రతిమిలాడుతూ ఇలా అంటుంది. అత్తయ్య, మా పుట్టింటి బతుకులు అంత విలువైనవి కావత్తయ్య. మమ్మల్ని ఎంత తిట్టినా కొట్టినా కన్నీళ్లు రక్తాలే వస్తాయి, కాని ₹1,00,000 రావత్తయ్య. అవును కోళ్ళ, పెళ్లి కాకముందు నువ్వు ఏం చేసేదానివో నీకు గుర్తుందా? ట్రైన్లో సమోసాలమ్మేదాన్ని కదత్తయ్య. ఇప్పుడు కూడా ఆ పని చెయ్యి, ట్రైన్లో సమోసాలమ్ము. ఇప్పుడెలా సాధ్యమవుతుందత్తయ్య? ఆయనకి మామయ్యకి పిల్లలకి తెలిస్తే. ఏం తెలీదురే, మీ మామయ్య బాబు ఆఫీసులకి పిల్లలు స్కూల్కి వెళ్ళగానే సమోసాలు ఒక సంచిలో వేసుకుని రైల్వే స్టేషన్కెళ్ళు. అక్కడ ఎట్టా అమ్మాలో నీకు తెలుసుగా. అది కాదత్తయ్య. ఇట్టా చూడుకోళ్ళ, రోజు సమోసాలమ్మి నీ సంసారాన్ని కాపాడుకుంటావు. లేదంటే నీ పుట్టింటాలను ఒప్పించి పిలిపించి దొంగతనం గొడవని పెద్దది చేసుకొని నా కొడుకు నుంచి విడాకులు తీసుకొని నీ కొడుకు కూతురికి దూరంగా ఉంటావు. ఇక బాగా ఆలోచించుకో అని చెప్పగానే అనామిక వెంటనే ఆలోచనలో పడింది. పేదకోళ్ళ, రోజుకి ₹1,000 సంపాదించు, 10 రోజులకి 10,000.
30 రోజులకి 30,000, 100 రోజులకి 1,00,000 రూపాయలు. అని శారద చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా చూస్తూ 100 రోజులా? ఆదివారాలు అమ్మడానికి పోకుండా ఉంటే 4 నెలలు. ఈ 4 నెలలు మావయ్యకి ఆయనకి తెలియకుండా సమోసాలు అమ్మడం కష్టం అత్తయ్య. ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి అత్తయ్య. కోళ్ళ వెళ్తే సమోసాలు అమ్మడానికి వెళ్ళు. రోజు 10 రూపాయలు తీసుకొచ్చివు. లేదంటే నీ పుట్టింటికెళ్ళు. మీ అమ్మ నాన్నలను తీసుకురా. నువ్వు దొంగలించిన డబ్బుల గురించి మాట్లాడతా. ఇక నువ్వే నిర్ణయం తీసుకోక. అంతే సంగతులకి, ఇదే ఫైనల్. అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక అనామిక మరుసటి రోజు నుంచి ట్రైన్లో సమోసాలు అమ్మటం మొదలు పెడుతుంది. సమోసా సమోసా, గరం గరం సమోసా, 10కి 5, 20కి 10. సమోసా సమోసా, వేడి వేడి సమోసా. చల్లగా ఉంటే వాపస్ ఇచ్చేయండి. వేడివేడిగా ఉంటే 20 కొనండి. నచ్చితే 50 రూపాయలు కొనండి. సమోసా సమోసా అని అమ్ముతూ ఉంటుంది. ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు సమోసాలు నచ్చి తీసుకుంటూ ఉంటారు. అలా పేద కోడలు అనామిక ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రైన్లో సమోసాలు అమ్ముతూ ఉండేది. 1000 రూపాయలు తీసుకొచ్చి అత్తగారు శారదకి ఇస్తూ ఉండేది. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు, ఆఫీసుల నుంచి వచ్చే మామగారు ప్రసాదు, భర్త రమేష్లకు ఎలాంటి సందేహమూ రాకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. 2 నెలల్లో 60,000 రూపాయలిచ్చింది. అప్పుడు శారదకి అనుమానం వచ్చింది. లెక్క తప్పకుండా రోజు కోళ్ళ అనామేక 1000 రూపాయలు ఎత్తుందే. రోజు 1000 రూపాయల వత్తనయా? లేదు లేదు, ఇంకా ఎక్కువగానే వత్తంటాయి. కానీ నా పేద కోడలు తెలివిగా 1000 రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు దాచిపెట్టుకుంటుంది. తను డబ్బులు సంపాదించుకుంటుంది. ఇట్టయితే లాభంలా. నేను కోడలకు తెలియకుండా ట్రైన్లో వెళ్ళాలి. అప్పుడు కోడల సంపాదన ఎంతో తెలుసుద్ది అని శారద నిర్ణయించుకుంటుంది. ఒక రోజున పిల్లలకు స్కూల్ లేకపోవటంతో ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళని కాదని, సమోసాలు అమ్మటానికి పోవటం కుదరదని అనామిక అత్తగారు శారదతో చెప్తూ ఉంటే శారద పిల్లల్ని తీసుకుని వెళ్ళమని చెప్తుంది. దాంతో అనామిక పిల్లలిద్దరినీ తీసుకుని ట్రైన్లో సమోసాలు అమ్ముతూ ఉంటుంది. ఆ రోజు డబ్బులు బాగానే వస్తాయి అనామికకి. అమ్మ నా కోళ్ళ, రోజుకి 2,000 వరకు డబ్బులు సంపాదించుకుంటూ నాకే 1000 రూపాయలు ఇస్తున్నావా అని అనుకుంటూ ఉండగా అనామిక సమోసాలు తీసుకుని శారద దగ్గరికి వచ్చింది. అమ్మగారు, సమోసాలు ఇమ్మంటారా అని శారద వైపు చూస్తుంది. అంతే, శారద కోపంగా ఆ సమోసాల్ని విసిరి కొడుతుంది. అప్పుడు పిల్లలు హరీషు, భవ్యలు తమ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఏవైంది అత్తయ్య? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేతందేంటి అని శారద 1,00,000 రూపాయల గురించి గట్టిగా కోపంగా అంటూ ఉంటే పిల్లలు రికార్డ్ చేసి ఆఫీస్లో ఉన్న తన తండ్రికి పంపిస్తారు. రమేషు, ప్రసాదులు అది చూస్తారు. చూసావా డాడీ, మనం ఇంట్లో లేనప్పుడు మమ్మీ అనామికతో ఏం పని చేస్తుందో? మీ మమ్మీకి బాగా డబ్బు పిచ్చి పట్టుకుంది బాబు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని కారులో ఇంటికొచ్చారు. సోఫాలో అందరూ కూర్చుని ఉంటారు. శారద, అనామిక, పిల్లలు కూడా ఇంటికొచ్చారు. అనామిక, ఎక్కడి నుంచి వస్తున్నారు? పిల్లలు ఆడుకుంటానంటే ట్రైన్లో ఆడించి తీసుకొస్తున్నావా అనామిక అని రమేష్ అడగగానే శారద ఏమీ తెలియనట్టుగా, ఏంటి బాబు నువ్వు చెప్పేది? పిల్లల్ని తీసుకుని ట్రైన్ ఎక్కిందా? నువ్వు కూడా ఆ ట్రైన్లోనే ఉన్నావుగా శారదా అని భర్త ప్రసాద్ అనగానే శారదయ్యకి ఏమీ మాట్లాడలేదు. కోపంగా కొరడా తీసుకుని శారదని ఎలా పడితే అలా కొడతాడు ప్రసాద్. శారద ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోడు. నా పేద కోడలు అనామిక ఇలాగే ట్రైన్లో సమోసాలమ్మి మమ్మల్ని పోషిస్తుంది. ఈ ఇల్లు, డబ్బు అన్నీ తీసుకోశారదా. పదండి పదండి బాబు, ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోదాం అని పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఇక శారద ఏడుస్తూ తన తప్పుని తాను తెలుసుకుంటుంది. మన్నించమని వేడుకుంటుంది. ఇక ప్రసాదు పెద్ద మనసు చేసుకుని శారదని మన్నించి ఆ ఇంట్లోనే కలిసిమెలిసి ఉంటారు. ఇక అప్పట్నుంచి శారద కూడా అనామికాని ఏమీ అనకుండా బాగా చూసుకుంటూ ఉంటుంది. అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.